హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. తెలుగు సినిమాకి రెండు కళ్ళ వంటి వారు సీనియర్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. మరి వీళ్ళిద్దరూ లేని తెలుగు సినిమాని మనం ఊహించుకోలేం. మరి అటువంటి గర్వించదగ్గ నటుల్లో ఒకరైనటువంటి ఎన్టీఆర్ గారు తెలుగు నేల గర్వించదగ్గ మహోన్నతమైనటువంటి నటులుగా ఉన్నారు. అండ్ రాజకీయ నాయకుడిగా కూడా దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టి ఈ ఏడాదితో 100 ఏళ్లు పూర్తి కావడంతో ఆల్రెడీ నందమూరి కుటుంబీకులు ఈ శత జయంతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే గత సంవత్సరం నుంచి కూడా ఈ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత కొన్నాళ్ళ నుంచి ఎన్టీఆర్ ముద్రణ కలిగినటువంటి 100 రూపాయల నాణాన్ని ఆయనకు ప్రతీకగా ఆయన గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో ఒక నాణాన్ని లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి నాణ్యం విషయంలో లేటెస్ట్గా మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. అవి ఏంటంటే, ఈ లాంచ్ కార్యక్రమం అయితే ఆగస్టు 28న అంటే ఎన్టీఆర్ జయంతి రోజున ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరిస్తారట. మరి ఈ కార్యక్రమానికైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే నందమూరి కుటుంబం నుంచి నటసింహం బాలకృష్ణ, అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సహా పురంధేశ్వరి, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా ఆహ్వానం వెళ్ళిందిట. మరి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తున్నటువంటి ఈ 100 రూపాయల నాణ్యాన్ని అదే 100% పూర్తిగా లోహాలతోనే తయారు చేయడం కూడా విశేషం. ఇందులో 50% సిల్వర్ ఉందిట, 40% కాపర్, మిగతా 5% కూడా నికెల్, జింక్ లోహాలతో సరిగ్గా 100% వచ్చేలా కూడా తయారు చేశారట. ఇలా ఈ ప్రఖ్యాత కార్యక్రమం అయితే జరగనుంది. మొత్తానికి తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు గౌరవం, తెలుగు ధనం దానికి ప్రతీక అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే అందరికీ గుర్తొస్తారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఆయన గుర్తుగా ఒక నాణ్యం వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఇది తెలుగు జాతి గర్వించదగ్గ విషయమే అయి తీరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.